తెలంగాణలో గొర్రెల స్కామ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. 700 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో ఈడీ ఎంటర్ అయింది. భారీగా డబ్బులు మారటం, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందనే ప్రచారంతో మనీ లాండరింగ్ కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించనుంది. ఈ భారీ కుంభకోణంలో కీలక నిందితులను కూడా అరెస్టు చేశారు. పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచందర్, తలసాని ఓఎస్డీ గుండంరాజు కళ్యాణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఏసీబీ మొత్తం 10 మందిని అరెస్టు చేసింది. విదేశాల్లో ఉన్న 2 కీలక నిందితులను అదుపులోకి తీసుకుంది. కాంట్రాక్టర్ల ద్వారా నిధులు వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే తాజాగా గొర్రెల పంపిణీలో అవకతవకలపై ఈడీ మరోసారి ఫోకస్ చేసింది. పూర్తి వివరాలు ఇవ్వాలని ఎండీకి ఈడీ లేఖ అందించింది. 10 రకాల సమాచారాన్ని ఇవ్వాలని ఈడీ కోరింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. సుజాత, ఈ గొర్రెల స్కామ్ సంబంధించిన వ్యవహారంలో ఇప్పటి వరకు కూడా ఏసీబీ అధికారులు చాలా కీలకమైన అంశాల మీద దర్యాప్తు చేసి చాలా విషయాలు బయటపెట్టడం జరిగింది. దీంట్లో చాలా మంది రాజకీయ నాయకులకు సంబంధించిన లైన్స్ కూడా, అంటే వాళ్ళకి సంబంధించిన వ్యవహారంలో కొంతమంది ఇన్వాల్వ్మెంట్ విషయం కూడా బయటపెట్టగలిగారు. అయితే ఇప్పటికే చాలా మంది అరెస్ట్ చేసిన నేపథ్యంలో మొట్టమొదటిగా 20 కోట్ల రూపాయలు అనుకున్న స్కామ్ 700 కోట్ల రూపాయల వరకు తేలిందంటే ఇంకా దీంట్లో తొవ్వే కొద్ది విషయాలు బయటకు వస్తాయని చెప్తున్న నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే దీంట్లో మనీ ల్యాండింగ్ జరిగింది అన్న కొంత సమాచారం మేరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఫైల్స్, ఇప్పుడు జరిగిన ఇన్వెస్టిగేషన్, దీంట్లో ఉన్న అన్ని వివరాలు కూడా ఇవ్వమని చెప్పని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏసీబీ అధికారులను అడిగిన నేపథ్యంలో దీంట్లో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. మరి దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు దొరికిన లింకులు ఏంటి, ఏసీబీ అధికారులు ఆ దిశగా చేసిన ఇన్వెస్టిగేషన్ అంశాలు దాని మీద మరికొద్ది రోజుల్లో తెలిసి మొత్తం మీద ఈ గొర్రెల స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక ఇన్వాల్వ్ అయితే, వాళ్ళు కనుక కేసు నమోదు చేస్తే ఇకపై ఇప్పటి వరకు జరిగిన లెక్క వేరు, ఇప్పుడు జరగబోయే లెక్క వేరు అన్నట్టుగా పూర్తి స్థాయిలో చాలా పెద్ద తలకాయలు కూడా ఉన్నారు. అంటే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. దీంట్లో ఇప్పటి వరకు అధికారులే దీంట్లో అంటే ఒక గొర్రెను యూనిట్ గా తీసుకుని ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా భారీ ఎత్తున డబ్బులను తరలించిన నేపథ్యంలో ఆ డబ్బులు తరలించిన అకౌంట్స్ లో కూడా మనీ లాండరింగ్ జరిగిందని చెప్పని కూడా దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అనుమానిస్తున్న నేపథ్యంలో ఈడీ దీనికి సంబంధించిన వివరాలు తీసుకుని కేసు నమోదు చేస్తుంది. దీంట్లో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఉన్న భారీ డబ్బులకు సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే ఇన్వాల్వ్ ఉందో వాళ్ళ పేరు బయటకు అవకాశం ఉంది. మొత్తం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనికి ఇన్వాల్వ్ అయితే మాత్రం చాలా పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గుర్తు కూడా రట్టే అవకాశం కనిపిస్తా ఉంది. సుజాత, ఇన్నారెడ్డి, ఇప్పటికే 700 కోట్ల రూపాయలు గొర్రెల పంపిణీలో అవినీతి జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ గతంలో ఉన్నటువంటి రామచంద్ర, తలసాని ఓఎస్డీని కూడా అరెస్ట్ చేశారు. మరి దీనిపై ఇంకా ఎంతమంది రాజకీయ నాయకుల పేర్లు వినిపించే అవకాశం ఉందంటారు? సుజాత, ఈ స్కామ్ లో, ఈ గొర్రెల స్కామ్ కు సంబంధించిన వ్యవహారంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధించిన ఓఎస్డీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ నేపథ్యంలో కూడా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో దాదాపుగా మొత్తంగా చూస్తే 700 కోట్ల రూపాయల స్కామ్ లో నాయకుల ప్రమేయం ఉంది అని చెప్పి తెలుస్తోంది. మొత్తంగా మనం గమనిస్తే దీంట్లో తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. తర్వాత దీంట్లో పశుసంవర్ధక మాజీ ఎండీ రామచంద్రన్ అరెస్ట్ చేశారు. ఈ రామచంద్ర కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, ఇద్దరిని కూడా దాదాపుగా 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి విచారించి నిన్ననే తిరిగి జైలు పంపించిన నేపథ్యంలో కూడా ఈ కేసులో చాలా ఈ ముగ్గురిని, అంటే ఇద్దరిని, రామచంద్ర కావచ్చు, తలసాని ఓఎస్డీ రామగుండం రాజు, కళ్యాణ్ కుమార్ ను అరెస్ట్ ఇద్దరిని కూడా విచారించినప్పుడు చాలా కీలకమైన విషయాలు బయటపడ్డాయి. దాంట్లో కూడా కొంత మనీ లాండరింగ్ సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చింది. మరి దీంట్లో మరి ఈ తలసాని యొక్క పాత్ర ఏంటి, మరి తలసాని ఓఎస్డీ ఈ ఫైళ్లు నిలబెట్టడంలోనూ, తర్వాత ఈ స్కామ్ లో కీలక పాత్ర పోషించాడు, కీలకంగా ఉన్నాడని చెప్పన్న విషయంలో కూడా ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశారు. మొత్తంగా గమనిస్తే ఈ కేసులో మొత్తంగా, అంటే ఏసీబీ మొత్తంగా 10 మంది అరెస్ట్ చేసింది. దాదాపుగా దీంట్లో
ఈ 10 మందిలో ఒక విదేశాల్లో ఇద్దరు అంటే విదేశాల్లో ఉన్న ఇద్దరిని కూడా అదుపులో తీసుకుంది. మొత్తంగా ఇదంతా కూడా ఈ కాంట్రాక్ట్ ద్వారా నిధులు వెళ్ళాయి చెప్పి తెలుస్తా ఉంది. అయితే ఈ గొర్రెల స్కామ్ పంపిణీలో ఉన్న అవకతవకల మీద ఎన్ఫోర్స్మెంట్ ఫోకస్ చేసిన నేపథ్యంలో ఈ విదేశాలకు వెళ్ళిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్ళ ద్వారా విదేశాలకు డబ్బులు తరలించి మనీ లాండరింగ్ జరిగిందని చెప్పన్న సమాచారం మేరకే ఎన్ఫోర్స్మెంట్ ఎంట్రీ అవుతున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.